కోల్ సెక్రటరీని, మన ఎనర్జీ సెక్రటరీని పిలిచి నేను స్వయంగా ప్రజెంటేషన్ చేశాను సింగరేణి భవన్లో. మీ దగ్గర ఖర్చు ఏ రకంగా ఉంది, కోల్ ఇండియా ఖర్చు ఏ రకంగా ఉంది, వెస్టర్న్ కోల్ఫీల్డ్ ఖర్చు ఏ రకంగా ఉంది, మీరు ఏ రకంగా తగ్గించుకోవాలి, మీదెంత ఉంది, వాళ్ళెంత ఉంది, ఒక టన్ను మీద మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఒక టన్ను మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, మార్కెట్లో వాళ్ళ బొగ్గు ఎంత అవైలబిలిటీ ఉంది, మీ బొగ్గు ఎంత ఖర్చు పెరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో సింగరేణి సిఎండి, మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఎనర్జీ సమక్షంలో అన్ని వివరాలు లిఖితపూర్వకమైనటువంటి నివేదిక నేను ఇచ్చాను. అందుకే ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను, మా ఇంట్రెస్ట్ అంతా కూడా సింగరేణి భవిష్యత్తును రక్షించుకోవాలనే ఇంట్రెస్ట్ తోటే నేను ఈ విషయాలను మాట్లాడుతున్నాను తప్ప ఎవరి మీద బురద చల్లాలనో మిగతా వాళ్ళ లేక బట్టగాల్చి ముఖం మీద వేయాలనో నా ఉద్దేశం కాదు. ధన్యవాదాలు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది చెప్పండి, మీరు ఎక్కడ జరిగింది అంటున్నా. నేను అంటలేను నేను చెప్పాను కదా, ఇంత చెప్పిందాక మీరు మళ్ళీ అడుగుతుంది. ఆ పొరపాటు ఏదైతున్నదో తప్పుడు నియమం పెట్టారని నేనే చెప్తున్నాను కదా మీకంట ముందు. ఎక్కడ కూడా లేదు, ఆ నియమం పెట్టింది తప్పు. అది కూడా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. సైట్ విజిట్ పెట్టినప్పుడు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్ ఎనఫ్. దానికి ఎవరు కంపెనీ సర్టిఫికెట్ అవసరం లేదు. ఒకరు ఏం చెప్తున్నారు, నేనేం చెప్పినా, నేను కూడా ఆయనకి ఏమైనా తెలియకపోతే తెలుసుకోమనండి. నేను రమ్మంటే సెక్రటరియట్కి వస్తా, చెప్తా అన్ని విషయాలకు. ఏంది నేను చర్చని చెప్తున్నా కదా, ఇది చర్చ కదా. ఇప్పుడు మీ ముందు మీకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలకు అందరు కలిసే చెప్తున్నా కదా, నేను దాచుకుంటున్నానా? మీ ద్వారా చెప్పడం అంటే ఇది తెలంగాణ ప్రజలకు బహిరంగ చర్చనే కదా ఇది కూడా. ఏం తప్పించుకోవడం ఏంటి, నాకు అర్థం కాదు. ఏం తప్పించుకోవడం, ఎవరు నడుపుతున్నారు కంపెనీ అంటున్నా, ఎవరు నడుపుతున్నారు కంపెనీ? గమ్మత్ మాట్లాడతావు నువ్వు కూడా. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్నిస్తే తప్పించుకోవడం ఎందుకు? కేంద్రం ఎక్కడ ఉన్నది ఆ కేంద్రం జోక్యం ఎప్పుడైనా? నీకు నువ్వు రాజకీయాల్లో నువ్వు ప్రెస్ రిపోర్టర్ రాకముందు, నేను రాజకీయాలు రాకముందు నుంచి కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వ పెత్తనమే ఉంది అన్నది మీద. కేంద్ర ప్రభుత్వం ఏమి లేదు కదా అందులో. ఏ రకమైన పెత్తనం? తప్పించుకోవడం ఏంటి? నేనే చెప్తా కదా ఇప్పుడు. అవును, యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? అదే కదా మరి. నువ్వు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలు పెట్టే సామెత ఉంది నీది. ఇంత చెప్పినాక మళ్ళీ అడిగితే మాకు ఏ రకమైన అధికారం లేదని నేను అంటుంటే ఆయన చేసుకోమనండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రాయమనండి చెప్పి లాస్ట్ 12 సంవత్సరాలుగా సింగరేణిలో జరుగుతున్నటువంటి పొరపాట్ల మీద సిబిఐ దర్యాప్తుకు రాసుకోమని చెప్పి ముఖ్యమంత్రిని అడగాలి. ఆయన నన్ను అడిగితే ఎట్లా? నాకు అధికారం లేదు కదా, మీరే తీర్మానం చేశారు కదా సిబిఐ ఉండకూడదని. సిబిఐ దర్యాప్తు చేయకూడదు తెలంగాణలో అని చెప్పి ఉత్తరం చేసి తీర్మానం చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వమే కదా చేసింది. మళ్ళీ ఇప్పుడు నన్ను అడిగితే ఎట్లా? ఏం చేయాలి? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. నువ్వు చెప్పు, నాకు సలహా చెప్పు ఏం చేయాలో. మీరు కూడా పత్రికా విలేకరులు కూడా కొద్దిగా ఆలోచించి ప్రశ్న చేయండి. నేను ఏదైనా తప్పు చెప్తే నన్ను అడగండి. ఏదో వాళ్ళు చెప్తుంది తీసుకొచ్చి పనికిరాని వాళ్ళు మాట్లాడి తీసుకొచ్చి నన్ను ప్రశ్నలు అడగండి. వాళ్ళు పనికిరాని వాళ్ళు, పచ్చి అబద్ధాలు. ఎందుకు చెప్తానంటే వాళ్ళలాగా కమిషన్లు తీసుకున్నటువంటి అలవాటు మాకు లేదు. వాళ్ళలాగా కమిషన్ల పేరుతో కరప్షన్ పాల్గొనేటువంటి అలవాటు మాకు లేదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతామో, ప్రజల కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పటివరకు మా ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విషయంలో వచ్చారు ఈరోజు ఢిల్లీ నుంచి 2 ఆఫీసర్స్ నేశాను. ఆ వివరాలు కూడా మీకు పంపాను నేను. ఏం జరిగేదేంది? రద్దు అయిపోయినాయి. ఇప్పుడు రద్దు చేశారు కదా టెండర్లు. ఒరిజినల్గా జనవరి 29 వరకు దీని ప్రాసెసింగ్ కంప్లీట్ చేయాలి. మధ్యలోనే రద్దు చేశారు. ఎవరన్నారు? ఏం తీసుకోం, సింగరేణికే ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఆక్షన్ చేయలేకపోతే
రాష్ట్ర ప్రభుత్వం మాకు రాస్తే మేమే ట్రాన్స్పరెన్సీతో యాక్షన్ చేసి మేము మరి సింగరేణికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు యాక్షన్ చేయలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వము ఈ రకమైనటువంటి కోల్ బ్లాక్ సరిగ్గా యాక్షన్ చేయలేకపోతే నేను ఎందుకంటే మేము రెగ్యులర్గా చేస్తుంటాం. మేము ఇక్కడ కూడా నేను మీటింగ్ పెట్టి మీ అందరిని పిలిచాను. కోల్ బ్లాక్స్ యాక్షన్కి సంబంధించినటువంటి ఒక ట్రాంచ్ ఇక్కడ కూడా నేను రిలీజ్ చేశాను. ఆ రకంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకేం చేయమంటారు దీనికంటే చెప్పండి. నేను చెప్తూనే ఉన్నా కదా, శ్వేతపత్రం మంత్రి చెప్తున్నాను నేను. ఇంకా ఒక మినిస్టర్ కంటే శ్వేతపత్రం ఇంపార్టెంటా మీకు? చెప్పినా కదా నేను ఇప్పుడు చెప్తున్నాను. తాడిచెర్ల విషయంలో ఏ రకంగా బలవంతంగా సింగరేణితో ఉత్తరం రాయించి సింగరేణికి రోషయ్య గారు సింగరేణికి ఇచ్చాడు. ఏపీ జనుకో ఉండే రోషయ్య గారు ఇస్తే దాన్ని ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టింది ఎవరు? కేసీఆర్. కాబట్టి లేదు అంతకుముందే కదా మేము నిర్ణయించిన కమిటీని. మళ్ళీ అదే అంటే ఇంత అడిగితే మాకేం అధికారం లేదంటే తెలుసుకోవడం మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారని నేను వివరాలు తీసుకొని మీకు ఇస్తున్నా. ఇది అయితే నీకు ఇస్తున్నాం, చెప్తున్నా కదా. కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, లేకపోతే మరొకరు మంత్రి ఎవరైనా సరే, ఇది సింగరేణికి సంబంధించినటువంటి భవిష్యత్తుతో చెలగా ఉంటాం ఆడొద్దు అనేది నా కోరిక. ఎవరైనా సరే ఏది మీరు అడిగినావు కదా, ఇప్పుడు విషయాలన్నీ తెలుసుకోవాలి కదా, కనీసము తెలుసుకోవాలి, తప్పులేదు కదా. మాకు వివరాలు తీసుకుంటున్నాము, ఇంత జరుగుతున్నది కాబట్టి సింగరేణి ఇంట్రెస్ట్లో మళ్ళీ చెప్తున్నాను నేను. సింగరేణి ఇంట్రెస్ట్లో సింగరేణి భవిష్యత్తు కాపాడడం కోసం నేను నా స్వతహా కొన్ని చర్యలు తీసుకున్నాను. గతంలో కూడా తీసుకున్నాను. ఇప్పటికీ నైని కోల్ బ్లాక్ ల్యాండ్ ఇప్పించాను, ఒరిస్సాలో క్లియరెన్స్ చేయించాను. అదేవిధంగా సింగరేణిలో కాస్ట్ కట్టింగ్ కోసము సలహా ఇచ్చాను, కమిటీ వేసి నివేదిక ఇచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ నివేదిక ఇంత జరుగుతుంటే కొంత నివేదిక తీసుకోవాలనే ఉద్దేశం తీసుకుంటున్నాను. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సింగరేణి. ఏ విషయంలో బొగ్గుకే సంబంధం ఉంది ఇప్పుడు? అవన్నీ చాలా ఉన్నాయి. ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ వాళ్ళ కథలు చాలా ఉన్నాయి. ఒకరొకరు చర్యలు ఏముంటే మళ్ళీ నువ్వు అదే అంటావు బాబు? లేవు కదా అధికారాలు, అదే కదా మరి, అదే అడుగుతాను. మీరు చెప్తే అధికారాలు రావు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అధికారంలోకి వస్తాయి. మీరు చెప్తేనో నేను అనుకుంటేనో కావు.